హాయ్ హలో నమస్తే అందరికీ. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ మంజరి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరంతా ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పటికే వీడియో ఏంటి అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ టైటిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా. ఇంకెందుకు లేట్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసరికి బాబ్స్ హిందూ మందిర్ అనమాట. అబుదాబిలో ఉన్నది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వన్ ఆఫ్ ద ఎమిరేట్ అనమాట. సో ఇది వచ్చేసరికి అవుట్ సైడ్ పార్ట్, అంటే కార్ పార్కింగ్ ఏరియా అంతా. మార్నింగ్ టెంపుల్ 9కి ఓపెన్ చేస్తారనమాట. సో బిఫోర్ 9 రావడం వల్ల సో చాలా ఫ్రీగా ఉంది. సో అందుకని జస్ట్ ఈ అవుటర్ పార్ట్ అంతా చూపిద్దామని చెప్పి జస్ట్ బయటనైతే ఎలా ఉంది, ఇంకా ఎలా చేయలేదన్నమాట, ఇంకా ఓపెన్ చేయలేదు. సో జస్ట్ బయటనంతా జస్ట్ చిన్న పార్ట్ అయితే షూట్ చేశాను. సో ఇదంతా పార్కింగ్ స్లాట్ ఏరియా అనమాట. ఇంకా ఓపెన్ అయిన తర్వాత మనం జస్ట్ లాగిన్ డీటెయిల్స్ అది చూపించి త్రూ ద స్కాన్ కోడ్, మనం స్కానర్ నుంచి మనం లాగిన్ అవుతాం. మన డీటెయిల్స్ అది ఇచ్చిన తర్వాత లోపలికి ఎలా చేస్తారు, స్కాన్ అది చేసిన తర్వాత. సో ఇక్కడ ఏంటంటే అంబ్రెల్లాస్ కూడా పెట్టారన్నమాట. ప్రజెంట్ అనేది సమ్మర్ సీజన్ కదా, చాలా హీట్ ఉంటుంది. సో జస్ట్ సమ్మర్ కానీ అంబ్రెల్లాస్ కూడా పెట్టారు. ఎవరికైనా కావాలనుకుంటే మనం టెంపుల్కి వెళ్ళే ముందు వరకు అంబ్రెల్లాస్ యూజ్ చేస్తాం కదా. సో ఇది వచ్చేసరికి ఈ వాల్ మీద ప్రతి స్టేట్ నేమ్ అనేది ఉంటుంది అనమాట. ఇండియా కంట్రీలో ఉన్న అన్ని స్టేట్ నేమ్స్. సో జస్ట్ అలాది ఎంట్రన్స్. సో ఇంకా మనం లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ అది ఎలా ఉంది, టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ డిజైన్ కానీ ఎలా చేశారు, లోపలంతా ఎంత స్పేషియస్గా ఉంటుంది అని చెప్పి జస్ట్ వీడియో అయితే షూట్ చేశాను. జస్ట్ నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా, అండ్ నా మెమరీగా స్టోరేజ్ ఉంటుంది కదా అని చెప్పి. బట్ టెంపుల్ మాత్రం ఎంత ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే, సేమ్ మనకి అన్ని టెంపుల్స్లో వైబ్స్లానే అనిపిస్తుంది కదా. సో టెంపుల్కి వెళ్ళగానే అందరికీ చాలా పీస్ఫుల్గానే ఉంటుంది. సో ఇది కంప్లీట్ వ్యూ అనమాట. మనకి టెంపుల్ మొత్తం ఎంటైర్ పార్ట్ స్టార్టింగ్ టు లైక్ కంప్లీట్గా సర్కిల్ అంతా మనకి ఇలాగా లేక్ ఫీల్ లాగా వస్తుంది అనమాట. ఆ పూల్లా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అందులో వాటర్ ఫౌంటైన్ లాగా వస్తుంది. అండ్ డే వ్యూ కన్నా నైట్ వ్యూ అనేది చాలా బాగుంటుంది అనమాట, ఎందుకంటే కంప్లీట్గా లైటింగ్స్తో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ మనం లోపలికి వెళ్ళగానే ఒక హాల్లో మనం స్లిప్పర్స్ అంతా లీవ్ చేసి హ్యాండ్స్ లెగ్స్ అంతా వాష్ చేసుకోవడానికి అలా హాల్ అది ఉంటుందన్నమాట. అండ్ బయటకు వచ్చిన తర్వాత మనం స్టెప్స్ నుంచి ఇంకా టెంపుల్కి వెళ్తాం. ఇంకా లోపలికి వెళ్ళినాక ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే నాట్ అలౌడ్. ఫోన్స్ నాట్ అలౌడ్ అని ఏం కాదు, ఫోన్ తీసుకొని వెళ్ళొచ్చు, కానీ ఫొటోస్ వీడియోస్ అనేది మాత్రం మనం తీయకూడదు. అండ్ వన్ సైడ్ వచ్చేసరికి ప్రసాదం కౌంటర్స్ కానీ, మనం ఫ్లవర్స్ ఏదైనా దేవుడి దగ్గర పెట్టడానికి ఆ కౌంటర్స్ కానీ, ఇంకా ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే ఫోటో ఫ్రేమ్స్, ఐడియల్స్ అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది కంప్లీట్గా టెంపుల్కి ముందు ఉన్న ఫ్రంట్ వ్యూ అంతా. అండ్ ఇంకా వెయిటింగ్ హాల్ కూర్చోవడానికి, అండ్ టెంపుల్ దగ్గరికి వచ్చాక కొంచెం టైం స్పెండ్ చేస్తాం కదా. టెంపుల్కి బ్యాక్ సైడ్ కానీ సైడ్స్ కానీ చాలా మండపం లాగా చాలా పెద్దగా ఉన్నదన్నమాట. చాలా ఫ్రీగా ఉంది, స్పేషియస్గా. సో అక్కడ మనం కూర్చోవచ్చు. స్టెప్స్ అన్నీ ఉంటాయి. కూర్చొని కొంచెంసేపు టైం అది స్పెండ్ చేయడం. బట్ డే వ్యూ కన్నా నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇందులో పర్టికులర్గా ఒక ఐడియాలో ఒక గాడే అని కాదు, చాలా గాడ్స్ ఉంటాయి అన్నమాట ఆల్మోస్ట్ అంతా. అండ్ ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసింది అయితే స్వామినారాయణ సంస్థానం నుంచి అనమాట, బాబ్స్ అది. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. అంటే అదంతా స్టోన్తో కన్స్ట్రక్షన్ చేసింది. దాని మీద ప్రతి గాడ్ ఐడియల్, యానిమల్స్, బర్డ్స్, ప్రతిదీ అంతా ఎంత బాగా యూనిక్గా డిజైన్ చేశారనిపించింది. సో జస్ట్ చూస్తారు కదా అని చెప్పి జస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. అండ్ నేను తీసుకున్న కొన్ని పిక్చర్స్ అది లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ దీనికోసం ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అంటూ ఏం లేదు కదా. బట్ మనకి ఇక్కడ ఈ టెంపుల్కి రావడానికి అయితే మోడ్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ ఓన్ వెహికల్, క్యాబ్, బస్సు, అండ్ అలానే మెట్రో త్రూ కనెక్టివిటీ, బస్ త్రూ కూడా రావచ్చు అనమాట. అదే ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళైతే లెస్ దాన్ 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటూ మెట్రో, బస్, క్యాబ్ అలా అనుకున్నట్టయితే మాత్రం బస్ అండ్ మెట్రో త్రూ వెళ్తే కొంచెం టైం టేక్ అనమాట. 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు టైం పడుతుంది. ఎందుకంటే మనం సింగిల్ డైరెక్ట్ బస్ కాదు, లైక్ 2 బస్సెస్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. మెట్రో త్రూ వెళ్ళినా కూడా మెట్రో అండ్ బస్సెస్ కూడా చేంజ్ అవ్వాలి. ఎందుకంటే మెట్రో అనేది దుబాయ్ వరకే ఉంటుంది కదా. మరి అబుదాబి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం కనెక్టివిటీ అయితే బస్ అండ్ మళ్ళీ అక్కడి నుంచి క్యాబ్ త్రూ అయినా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎంట్రన్స్లో బోత్ ద సైడ్స్ వచ్చేసరికి వాటర్ ఫౌంటైన్ లాగా ఉంటుంది. అండ్ టెంపుల్కి సరౌండింగ్ మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా ఆ లేక్ ఫార్మేట్ లాగా అనిపిస్తుంది అనమాట. పూల్ అనేది అలా కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ దీపాలు అవన్నీ కూడా వదులుతారంట. అంటే అన్ని డేస్ కాదు, పర్టికులర్ డేస్లో అలాగా.
సో అండ్ ఈ ఫ్లోరింగ్ వచ్చేసరికి అస్సలు కాలేదనమాట. అది చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా టెంపుల్స్లో ఇలా ఈ వైట్ మార్బుల్స్ అనేది వేస్తారు కదా. సో ఎందుకు అంటే హీట్ అనేది మనకి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నార్మల్ బ్లాక్ కలర్ దానికి వైట్ దానికి చూసారు కదా. స్ట్రక్చర్ అంతా చెప్పాను కదా, ఈ స్టోన్ అంతా కంప్లీట్గా ఎంత బాగా డిజైన్ చేశారంటే యూనిక్గా ఆర్కిటెక్చర్స్ అంతా స్టోన్ మీద ప్రతిదీ ఆ డిజైన్ చేయడం అనేది చాలా నీట్గా ఫినిషింగ్ అంతా చాలా బాగా అనిపించింది. సో జస్ట్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుందామని పోస్ట్ చేస్తున్నాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంటూ ఏమీ లేదు, జస్ట్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా చూస్తారు కదా ఎలా ఉంది ఏంటి అనేది, ఎంత స్పేషియస్గా ఉంది టెంపుల్, ఇక్కడ ఎంత పెద్దగా ఉంది, ఎలా కట్టారు అని చెప్పి. అండ్ ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ వచ్చేసరికి అయితే 2024 ఫిబ్రవరి 14th ఓపెన్ చేశారనమాట. రీసెంట్గానే ఓపెన్ అయింది, ఈ ఇయర్లోనే ఫిబ్రవరి మంత్లో 14th ఓపెన్ చేశారు. బట్ ఇంక లోపల ఎలా ఉంది ఏంటి అన్నది మనకి ఇంకా చూపించడానికి అవ్వదు, ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ అవన్నీ నాట్ అలౌడ్ కనుక. ఓన్లీ బయట పార్ట్ టెంపుల్ అంతా ఎలా ఉంది అంటే బయట వ్యూ అండ్ సరౌండింగ్స్ అంతా ఎలా ఉంది అని చెప్పనమాట. జస్ట్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. లవ్ యూ ఆల్, బై, టేక్ కేర్, స్టే హోమ్, స్టే హెల్దీ ఫ్రమ్ మీ మంజరి. కీప్ లవింగ్, స్టే ట్యూన్, బాయ్.